వ్యవసాయంలో ఆధునికత, యాంత్రీకరణ ప్రపంచాన్ని అనుసంధానం చేసే మార్కెట్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నా రైతులకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. ఇందుకు కారణం ఏకపంట సాగు విధానమే అంటున్నారు శాస్త్రవేత్తలు. వీటి నుండి బయటపడాలంటే సమగ్ర వ్యవసాయ విధానం పాటించాలంటున్నారు. తద్వారా ఏడాది పొడవునా పలు పంటలు సాగు చేయడమే కాకుండా అనుబంధ రంగాల నుండి దిగుబడిని తీసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సూచిస్తున్నారు. వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు, తీరొక్క పంటల మేళవింపు. ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మంతటి గోవర్ధన్. వ్యవసాయంలో సమగ్ర వ్యవసాయ విధానం అనేది ఒక నూతన ఒరబడి. ఏకపంట విధానంలో రైతులందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా సమగ్ర వ్యవసాయం చేసుకోమని చెప్పి మనము వ్యవసాయ విశ్వవిద్యాలయ తరపున సిఫారసు చేస్తున్నాం. కారణం ఏంటంటే ఏకపంట విధానంలో రైతులకు ఖర్చులు పెరిగిపోయి దిగుబడి పెరగక ఆదాయం కూడా, నికర ఆదాయం కూడా బాగా తగ్గిపోతుంది. రైతులకు ఎంత వాణిజ్య పంటలు వేసినా ఎకరాకు 1,00,000 రూపాయలకు మించి పండించడం లేదు. కాబట్టి 1,00,000 రూపాయలకు బదులుగా 5 లక్షల రూపాయలు సంపాదించే ఒక విధానం అనేది రైతుకు అవసరం. సమగ్ర వ్యవసాయము చేపట్టడం. ఆధునికంగా ఆవులు ఉన్నాయంటే ఇంప్రూవ్డ్ బ్రీడ్ను పెట్టుకోవాలి, కోళ్ళను ఇంప్రూవ్డ్ బ్రీడ్లను పెట్టుకోవాలి, గొర్రెలను ఇంప్రూవ్డ్ బ్రీడ్ను ఎన్నుకొని వీటన్నిటిని కలిపి వ్యవసాయంలో పంటలు సాగు చేసుకుంటూ 2-3 పాడి గేదెలను, గొర్రెలను కానీ, మేకలను కానీ, కోళ్ళను కానీ, మల్బరీ కానీ, తేనె సాగు కానీ, తోటల పెంపకం కానీ, ఈ రకంగా వ్యవసాయాన్ని అన్నిటినీ కలిపి వ్యవసాయం చేసుకున్నట్లయితే రైతుకు 5 లక్షల ఆదాయము సంవత్సరానికి తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ చాలామంది రైతులు చేస్తున్నారు. వాళ్ళని చూసి చాలామంది రైతులు ఒప్పుకుంటున్నారు 5 లక్షలు సంపాదించడం సాధ్యమే అని. దేశంలో 50% మంది రైతులు యువకులు ఉన్నారు. యువకులు వ్యవసాయానికి వస్తున్నారు. యూట్యూబ్లు చూసి వ్యవసాయం చేస్తున్నారు. ఆధునికత టెక్నాలజీని అంతా చూసి వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి యువకులు అందరూ కూడా సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టి మంచి మార్కెటింగ్ చేసుకున్నట్లయితే సమగ్ర వ్యవసాయంలో చాలా మంచి ఆదాయం ఉంది. రైతులు సంవత్సర కాలం పాటు కష్టపడి పంటను పండించిన తర్వాత కొన్నిసార్లు లాభపడొచ్చు, కొన్నిసార్లు నష్టపోవచ్చు. అంతేకాకుండా 6 నెలలకు లేదా ఏడాదికి మాత్రమే మీకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేతికి అందుతుంది. ఈ సమగ్ర వ్యవసాయ విధానంతో హెక్టారుకు 5 లక్షల వరకు ఆదాయం పొందే వీలుంటుంది. ఏ రైతు పొలంలో అయితే పశుగ్రాసాలు బాగా ఎక్కువగా ఉంటాయో ఆ రైతు పొలంలో ఎక్కువ గొర్రెలను పెంచుకోవచ్చు, మేకలను పెంచుకోవచ్చు, పశువులను పెంచుకోవచ్చు. ఆ రైతు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. బాగా పశుగ్రాసాలు ఈ మధ్య కాలంలో బాగా అభివృద్ధి పరిచిన పశుగ్రాసాలు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అటువంటి పశుగ్రాసాలను పెంచుకొని వాటి ద్వారా పాడి పశువులను, గొర్రెలను పెంచుకున్నట్లయితే బాగా అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్లయితే పట్టణాలు బాగా అభివృద్ధి చెందాయి. యువకులు ఎవరైతే పట్టణాలకు దగ్గరగా ఉన్నారో ఆ రైతులందరూ కూడా పాడి చేపట్టినట్లయితే బాగా ధర ఉంది, అధిక
దిగుబడి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. ఏ రైతులైతే దూరంగా సిటీకి దూరంగా గ్రామాలలో ఉంటున్నారో వారందరూ కూడా మేకలను కానీ గొర్రెలను కానీ పెంచుకొని అధిక ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయంలో తనకున్న కమతాలలో 1 ఇంచి భూమి కూడా వృధా కాకుండా గెట్ల వెంబడి అంతా కూడా పండ్ల వృక్షాలను పెంచుకుంటూ తనకు కావలసినంత తిండి గింజలకు ధాన్యాన్ని పండించుకుంటూ మిగతా భూమిని అంతా కూడా పశుగ్రాసాలతో ఈ సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టినట్లయితే బాగా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మీరు చూసుకున్నట్లయితే సమగ్ర వ్యవసాయం ఎవరైతే చేపడతారో ఆ రైతుకు 1 హెక్టార్లో 2 ఆవులను పెంచుకోవచ్చు, ఒక 25 గొర్రెలను పెంచుకోవచ్చు, ఒక 200 వరకు కోళ్ళను పెంచుకోవచ్చు. ఈ రకంగా పెంచుకున్న రైతుకి సంవత్సరానికి ఈ 2 ఆవుల ద్వారా 2.5 లక్షల రూపాయల పాల దిగుబడి వస్తుంది. గొర్రెల ద్వారా దాదాపు 1,80,000 సంపాదన వస్తుంది. కోళ్ళ ద్వారా 60 నుంచి 70,000 రూపాయలు ఆదాయం వస్తుంది. తనకు కావలసిన తిండి గింజలంతా ఉంటున్నాయి కాబట్టి రైతుకు పోషక భద్రత ఉంటుంది, దాని మీద వెచ్చించే ఖర్చులు ఉండవు. అదేవిధంగా అరగాని ఎకరగాని పండ్ల తోటలు కనుక పెంచుకున్నట్టయితే పండ్ల తోటల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఈ పండ్ల తోటలలో ఉద్యాన పంటలలో అంతర్ పంటగా హెడ్జ్ లూసర్ను లాంటి గడ్డి కూడా పశుగ్రాసాలను కూడా పెంచుకొని వాటి ద్వారా కూడా అదనంగా మనము దిగుబడిని పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నట్టు 5 లక్షల రూపాయల ఆదాయంతో పాటు నేలలు ఎక్కడ కూడా నిస్సారం కావు. ఈ రైతు పొలంలో హెక్టార్కు దాదాపు 30 టన్నుల ఎరువు దొరుకుతుంది కాబట్టి ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఎరువు తన పొలానికి వేయడం ద్వారా తన పొలం ఎప్పుడు కూడా సారవంతంగా ఉంటుంది, సేంద్రియ వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు ఎవరైతే రైతులు ఆరుతడి పంటలు వేస్తున్నారో ఉద్యాన పంటలు వేస్తున్నారో ఆ రైతులు కార్బన్ క్రెడిట్స్ ద్వారా ఆక్సిజన్ను ఎక్కువ విడుదల చేసి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించే ఒక ప్రక్రియ చేపడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారికి 1 ఎకరాకు కొంత నికర డబ్బులను కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా తనకున్న ఉద్యాన పంటలలో అదనంగా రైతులు తేనెటీగలను కానీ చేపట్టుకున్నట్లయితే వాటి ద్వారా కూడా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ రకంగా ఒక చిన్నకారు రైతులు ముఖ్యంగా యువకులు తన పొలంలో కనుక సమగ్ర వ్యవసాయం చేపట్టినట్లయితే ఇంటి దగ్గరే తనకు కావలసిన పని దినాలను పొందుతూ అదనంగా కొంతమందికి పని కూడా కల్పిస్తూ వ్యవసాయంలో మనకిప్పుడున్న 17 జీడిపి గ్రోత్ ఏదైతుందో అంతకు మించి కూడా ఈ వ్యవసాయంలో మనం ఆదాయాన్ని పెంచే అవకాశము ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? శిక్షణ ఇచ్చి పెట్టుబడి చేయూతనిస్తున్నారు జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థలో ఉన్న ఏ ఐడియా. అయితే గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఇది భారతీయ స్టార్టప్ అయి ఉండాలని చెబుతున్నారు ఆ సంస్థ CEO డాక్టర్ సెంధిల్ వినాయగం. మరి స్టార్టప్లకు ఎలాంటి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారో ఇప్పుడు తెలుసుకుందాం. యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు వారి వినూత్న ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు స్టార్టప్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. మరి వాటిని ప్రోత్సహించడంలో ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సృజనాత్మక ఆలోచనలకు సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించి స్వయం సమృద్ధికి తోడ్పాటునందించే అంకుర సంస్థలకు చేయూతనిచ్చే వేదిక జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థలో ఉన్న ఏ ఐడియా. ఇప్పటి వరకు ఏ ఐడియా ద్వారా 321 అంకుర సంస్థలు ఏర్పడ్డాయి. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సంస్థగా నామ్ ఏ ఐడియా నిలిచింది.
దేశంలో ఉన్న 112 ఐసీఏఆర్ సంస్థల్లో దాదాపు 78 ఏ ఐడియాతో సాంకేతిక బదిలీకి ఒప్పందం చేసుకున్నాయని ఏ ఐడియా సీఈఓ డాక్టర్ సెంథిల్ వినాయకం తెలిపారు. AIDIA is one of the technology business incubator center established by ICAR norm in 2014. During the last 10 years, this AIDIA has grown up with a startup of 320 plus agri and allied sector, particularly on the food processing also. AIDIA has been supported by Department of Science and Technology, Department of Biotechnology, NABARD, MSME and ICAR have created this center with the funding support for mentoring and also for investment. AIDIA having its unique own program called Krishi Boot, which is a well-established program for incubation. And it's also having another unique program called Agri Udan. Most of the people are aware of it. It is one of the accelerator program. Till now, today, we have organized 6 accelerator program. We could able to support 53 startups by raising the funds of 120 crores. And the fundings are from the different venture capitalists and angel investors. NORM is supporting this AIDIA, which is nurturing this organization. In turn, AIDIA is able to nurture startups. But the help of our own ICAR, Indian Council of Agriculture Research, we have 112 institutions. The scientists of the institutes are helping them on the technical support, providing wet lab facilities and monitoring their project activities in different parts of the country. We could able to accelerate the startup with the help of the banks. There are good number of banks in Telangana. We have a support, particularly from State Bank of India. We have an MOU for 5 years, and SBI is coming forward for many of their aspect, and remaining 17 banks from the aspect we have a collaboration. రైతుల శ్రమ తగ్గించి వ్యవసాయ దిగుబడులను పెంచడానికి, మెరుగైన పరికరాలను రూపొందించడానికి తదితర నూతన ఆవిష్కరణలు చేస్తున్న యువతకు మరింత ఆర్థిక తోడ్పాటును వివిధ సంస్థల ద్వారా అందిస్తూ ముందుకు సాగేలా చేయడమే ఏ ఐడియా ముఖ్య ఉద్దేశం. వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత ఫుడ్ ప్రొడక్ట్స్ గా మార్చి వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చే దిశగా ఆలోచనలు ఉన్న యువత హైదరాబాద్లోని నార్మ్ను సంప్రదించవచ్చు. norm.org.in లో మరిన్ని వివరాలు ఉన్నాయి. వాణిజ్య పంటలపై మోజుతో పత్తి, వరి లాంటి పంటలను సాగు చేస్తూ రైతులు ప్రతికూల పరిస్థితుల కారణంగా దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తుంది. పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొనకమెట్ల మండలం వింజవర్తిపాడు గ్రామానికి చెందిన రైతులు కొన్నేళ్లుగా కూరగాయలు సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. పంట బాగా పండినప్పుడు మార్కెట్లో ధర పెద్దగా ఉండదు. మార్కెట్లో ధర బాగా ఉన్నప్పుడు మన వద్ద పంట ఉండదు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతు దళారుల బెడదతో అనునిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇలా ఆటుపోట్లు ఎదుర్కొని పంటల సాగును మార్చుకున్నారు ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం వింజవర్తిపాడు గ్రామానికి చెందిన రైతులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఊరంతా కూరగాయల పంటలనే సాగు చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని గుంటూరు మార్కెట్కు తరలిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఇంతకుముందు మాకు బోరు నీటి వసతి ఉండేది కాదు. ప్రజెంట్ ఇప్పుడు అందరం మా గ్రామంలో వచ్చేసి 100,000 ఎకరం ఉందండి. పూర్తిగా 150 కుటుంబాల నుంచి 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇంతమంది మామూలు పైర్లు వేసుకొని మేము ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా కూరగాయలే సాగు చేస్తున్నామండి. కూరగాయల సాగులోకి వచ్చేసి ఎక్కువ గోరుచిక్కుడు, ఇంకా మామూలుగా టమోటా, మిర్చి ఆ పంటలే పండిస్తున్న వాళ్ళము. దానిలో విధంగా అందరూ గోరుచిక్కుడు అవి ఎక్కువ వేస్తున్నారమ్మా. కొంతమంది మేము ఆ రైతుగా వారికి వచ్చేసి అందరిలాగా కాకుండానే మనం కొద్దిగా ఆలోచిద్దామని చెప్పేసి తీగజాతి పంటలను కొద్దిగా ప్రోత్సహించడం జరిగింది. మొత్తం 12 నుంచి 15 ఎకరాలలో మామూలు కూరగాయలు సాగు చేస్తున్నాను. వాటిలో వచ్చేసి తీగజాతి వచ్చేసి దొండ ఒక 4 ఎకరాలు పెట్టడం జరిగింది. మిగతా కాకర ఒక 1/2 ఎకరా, బీర ఒక 1/2 ఎకరా, మామూలుగా టమాటో, మిర్చి ఇలా వీటిని సాగు చేస్తున్నాను. వీటిలో మార్కెటింగ్ ఇంతకుముందు
మామూలుగా మార్కెటింగ్ కొద్దిగా సమస్యగా ఉండేది. ఆ మార్కెటింగు కూరగాయలు నేను మళ్ళీ పక్కన కొట్లకి వేయడము ఇలా ఎందుకు అమ్మని సొంతంగా మేమే షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నాము. మాకు కావాల్సిన రకాలలో ఒక 6 నుంచి 7 రకాలు మేమే పండించుకొని మామూలుగా మేమే అమ్ముకోవడం జరుగుతుంది. మా కొట్లేక పోను ఎక్స్ట్రా కూరగాయలు ఏమైనా ఉన్నట్టయితే బయట మార్కెట్లోకి అట్లా వేసుకుంటున్నాము. దీంట్లో ప్రధాన సమస్య ఎరువులు అలా వేయడము అట్లా ఎక్కువగా రైతులు ఎక్కువగా మామూలుగా రసాయన ఎరువులనే ఎక్కువ ఆధారపడడం జరుగుతుంది. మేము అలా కాకుండా రసాయన ఎరువులను ప్రోత్సహించకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా ఎరువును కొద్దిగా ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. వాటిలో భాగంగా పశువుల పేడను అట్లా ఎక్కువ వేసి మా కూరగాయలు మేమే పండియడం వల్ల కస్టమర్స్ కొద్దిగా ఎక్కువ కూరగాయలు మనమే పండియాలి, బయట మార్కెట్ నుంచి కొనుక్కోవడం అట్లా ఖర్చుతో కొద్దిగా కూడిన వ్యవహారం అని చెప్పేసి మేమే సొంతంగా కూరగాయలు పండించుకొని మార్కెట్కి మేమే సొంతంగా అమ్ముకోవడం జరుగుతుంది. వాటర్స్ విషయానికి వచ్చేసరికి మొత్తము మా దగ్గర 2 బోర్లు ఉన్నాయండి. వాటిలో నీళ్లు తక్కువగా రావడం వల్ల ఎక్కువ భాగము డ్రిప్స్ మీద ఆధారపడుతున్నాము. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 90% సబ్సిడీ ఇవ్వడం ద్వారా మామూలుగా తీగజాతి కూరగాయలు వేస్తున్నాయి కాబట్టి వాటి మొత్తానికి కూడా డ్రిప్ ద్వారానే నీళ్ళు అందిస్తున్నానండి. తీగజాతి కూరగాయలు వేయడం వల్ల కొద్దిగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కింద కలుపుల ఖర్చు, కూలీల ఖర్చు చాలా తగ్గుతుంది. తీగజాతి కూరగాయలలో దొండ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి విత్తనం వేసుకొని ఒకసారి మొద్దు తెచ్చి నాటుకున్నాక కనీసం మ్యాక్సిమం 2 సంవత్సరాలు కాసుద్ది. కొద్దిగా పెట్టుబడి ఎక్కువైనా కానీ లాంగ్ టైం 2 సంవత్సరాలు అట్లా ఉండటం వల్ల మంచి ఆదాయమే వస్తుందండి. మిగతా వచ్చేసి కాకర, బీర ఈ మా షాపులకు అవసరమే సాగు చేస్తుంటాను. బీర కూడా తీగజాతి కూరగాయల వరకు మంచి డబ్బులే వస్తున్నాయి, అట్లా ఇబ్బంది ఏం కాదు. మేము 4 ఎకరాలలో దొండ వేసామండి. కనీసం 4 రూమ్లు 8 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. మంత్లీ 50 నుంచి 60,000 రూపాయలు వస్తున్నాయి. మా ఊళ్ళో ప్రధాన పంట కూరగాయలకు వచ్చేసి గోరుచిక్కుడు ఎక్కువ సాగు చేస్తున్నారు. 3 భాగాల రైతులు గోరుచిక్కుడు ఎక్కువ సాగు చేస్తున్నారు. కొద్దిగా మార్కెట్ అవకాశాలు బాగున్నప్పుడు కొద్దిగా ఎక్కువన్నప్పుడు ఎకరాకు 40 నుంచి 30-40 వేల రూపాయలు డబ్బులు ఇన్కమ్ వస్తుందండి. ఖర్చులు పోను అంటే 3 మంత్స్ పంట. కొద్దిగా మార్కెటింగ్ కనుక బాగుండి రేటు కనుక 20 రూపాయలు 25 రూపాయలు కనుక మార్కెట్ రేటు ఉంటేనేమో ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలు డబ్బులు వస్తాయి. మాకు ఎక్స్పోర్టింగ్ వచ్చేసి గోరుచిక్కుడు ఇక్కడ నుంచి ఎక్కువ గుంటూరు తీసుకెళ్తాము. ప్రతినిత్యం ఇక్కడ నుంచి గుంటూరు డైలీ 2 నుంచి 3 బండ్లు ఉంటాయి మా ఊరు నుంచి. ఇప్పుడు మంచి రేటు ఉంది. ఈ సంవత్సరము 550 రూపాయల నుంచి మంచి రేటు ఉంది ఈ సంవత్సరం. మేము మటకాలు గోరుచిక్కుడు వేయబట్టిన తర్వాత ఇప్పుడే ఈ సంవత్సరం ఫస్ట్ ఎక్కువ రేటు ఉంది. ఇక్కడి రైతులంతా ఎకరం నుండి 4-5 ఎకరాలున్న చిన్న సన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, రోజు ఆదాయం. దగ్గరలో మార్కెటింగ్ సదుపాయం ఉండటంతో ఒకరి తరువాత ఒకరు ఓ గ్రామం మొత్తం ఇలా కూరగాయలను సాగు చేస్తూ కళకళలాడుతున్నాయి. మా గ్రామం అంతా కూరగాయల మీద ఆధారపడి ఉంటుంది. నేను 5 ఎకరాలు వేసా. ఎక్కువ గోరుచిక్కుళ్ళు, అప్పుడు బొబ్బర్లు వేస్తాం. మళ్ళీ తర్వాత 30 రూపాయలు కనుకుంటే కేజీ మాకు ఎకరాకు ఒక 50,000 మిగులుతాయి. ఏదో 20-15 అట్లయితే మాకేం మిగలవు. 2 నెలలకు కరెక్ట్గా కాపు వచ్చుద్ది. అవతల ఒక 2 నెలలు 15 రోజులు అట్ట. ఎకరా కంటే మనం వీటికి మందులు తక్కువ కొట్టుకునేది. ఏదైనా వైరస్ రాకుండా ఏదైనా ఒకసారి 2 సార్లు కొట్టాలి పురుగు మందు. సంప్రదాయ పంటలను సాగు చేస్తే పంట కాలం పూర్తయితే తప్ప డబ్బులు రావు. అది కూడా 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. అయితే ప్రకృతి సహకరించి మార్కెట్లో మంచి ధర పలికితేనే లాభాలను పొందవచ్చు. అదే తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయల పంటలను సాగు చేస్తే రైతుకు ప్రతిరోజు ఆదాయం లభిస్తూ ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో అందరూ వీటి సాగుకే మొగ్గు చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పెట్టుబడి ఎక్కువే అయినా నాటిన 25 నుండి 30 ఏళ్ల పాటు దిగుబడొస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు తక్కువ శ్రమ, కూలీల అవసరం పెద్దగా ఉండదు. చీడపీడల బెడద అస్సలే ఉండదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరించింది. ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ ని ఎంచుకొని 3 ఎకరాల్లో సాగు చేస్తూ స్థానికంగానే మార్కెట్ చేసుకుంటూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్లో యమా డిమాండ్ ఉండేది. కిలో 300 వరకు పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరం, అరెకరంలోనూ డ్రాగన్ ఫ్రూట్ సాగు కనపడుతూనే ఉంది. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువే అయినా దిగుబడి నాటిన 25 నుంచి 30 ఏళ్ల వరకు వస్తుంది. కాబట్టి రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు. దీంతో దిగుబడి పెరిగింది. మార్కెట్లో పండ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా నష్టం లేదంటూ సాగు చేస్తూనే ఉన్నారు. ఈ కోవలోకే ఏలూరు జిల్లా కొయ్య
కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన రైతు పసుపులేటి పెంటయ్య తన 3 ఎకరాల వ్యవసాయ భూమిలో అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేస్తున్నారు. మొదటి పంట దిగుబడి కొద్ది మొత్తంలో వచ్చినా రెండో ఏడాది పెరిగింది. ప్రస్తుతం 3వ పంట తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. తోట వచ్చి 3 ఎకరాలు వేసామండి. మాకు సంవత్సరంన్నర కాడ నుంచి ఫ్రూట్ రావడం స్టార్ట్ అయింది. అయితే మొదటి సంవత్సరం కొంచెం తక్కువ వచ్చింది, కానీ రెండో సంవత్సరం కాడ నుంచి అయితే బాగానే వచ్చిందండి. 3 టన్నులు వచ్చిందండి. ఇంక ఈ సంవత్సరం అయితే ఒక 7-8 టన్నులు వస్తుందని ఉజ్జయింపు అనుకుంటున్నామండి మేము అనుకునేది. అయితే ఈ రకం వచ్చండి అమెరికన్ బ్యూటీ అని పింక్ అండి. దీంట్లో అయితే రకాలైతే ఇంకా ఉన్నాయండి, 2-3 రకాలు. తైవాన్ పింక్ ఒకటి, ఆ రెడ్, ఇంకా రకాలైతే ఉన్న జింబో రకం ఒకటి అండి. ఇంకా 4-3 రకాలు ఉన్నాయండి. మనం వేసింది అయితే ఇదైతే స్వీట్ బాగుంటుందని మంచి రకం అని ఇది ఎంచుకున్నామండి మేము, అమెరికన్ బ్యూటీ. ఇదైతే ప్రజెంట్ అయితే మాకు బాగానే ఉందండి. కాయ వచ్చి జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, ఇంకా బయట వాళ్ళు వచ్చి పుచ్చుకెళ్తున్నారండి. ఇంకా వాళ్ళు అయితే ఎక్కడ అమ్ముకుంటారో బయట మనకు తెలియదు, కానీ ఇంకా మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చి పుచ్చుకెళ్తున్నారండి. రకాలైతే నేను 18 రకాలు వేసానండి. అయితే కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని ఆశరకంగా ఉన్నాయి. రకాలైతే ఫ్రూట్స్ అండి, అవి మంచి ఎనర్జీ ఫ్రూట్స్ అని వేసామండి. కొంతవరకు అయితే బాగున్నాయి. ఇంకా ఈ అమెరికన్ బ్యూటీ కాక ఇందులో రకాలు వచ్చి తైవాన్ పింకు, రెడ్, ఇంకా తైవాన్ జింబో అనే ఒక రకం ఉందండి. ఈ అమెరికన్ బ్యూటీ అనేది మాత్రం ప్రజెంట్ బాగా స్వీట్గాను మంచిగా బాగుందండి. ఇది రకం వీటికి పురుగు మందులు అయితే ప్రజెంట్ మేమైతే ఏం వాడతలేదండి. మామూలుగా మొదలా వేసేది ఓన్లీ పెంట, వర్మి కంపోస్ట్. మామూలుగా ఇంకా దూడల పెంట తప్ప ఇంకా ఏమి చేయట్లేదండి. ఎందుకంటే మేము ఆర్గానిక్ టైప్లో చేద్దామన్న మంచి లక్షణంతో చేస్తున్నామండి. మరి ఫ్రూట్ అండి 6 నెలలుగా వస్తుందండి. 6 నెలల తర్వాత మళ్ళీ 6 నెలలు మనకి స్టెమ్ తయారవుతుంది. ఇది మాకు మే నెల లాస్ట్లో పూత వస్తుందండి. సంవత్సరం కాసిన స్టెమ్ మళ్ళీ సంవత్సరం కాయదండి. చేసుకుంటే మళ్ళీ దానికి చిగురు వస్తుందండి. ఆ చిగురే ప్రతి సంవత్సరం కూడా అంతేనండి. ఆ చిగురు వచ్చిన దాన్ని పెంచుకుని మళ్ళీ ఆ సంవత్సరం అది కట్ చేసుకోవాలండి. కాసిన స్టెమ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాయదండి. ఒక స్టెమ్కి వచ్చి వస్తుంది 10-15 కాయలు వస్తుందండి స్టెమ్కి వచ్చి. అయితే అన్నీ ఒకసారి రావండి. ఒక కాయ తర్వాత ఒక కాయ అలాగా బిట్టుగా వస్తుందండి. దీని టోటల్గా 17 లక్షలు అయిందండి మాకు వచ్చి 3 ఎకరాలకండి. ప్రభుత్వం అయితే ఏమి సబ్సిడీ ఏమి రాలేదండి. పెట్టమన్నారని పెట్టాం, కానీ వాళ్ళు ఏమి మాకు సబ్సిడీ ఏమి ఇవ్వలేదండి. మొక్క వచ్చి అయితే అండి ఫీట్ వచ్చి 8 to 10 అండి. మొక్క వచ్చి మార్కెట్ అయితే ఉందండి. మార్కెట్ని బట్టి ఒక సీజన్ ఒక వారం ఒకలా ఉంటే ఒక వారం ఒకలా ఉంటుందండి. మినిమం కేజీ వచ్చి 150 వేసుకోండి మార్కెట్కి. అయితే ఒక వారం ఏమో కొంచెం రేంజ్లో ఉంటుందండి, ఒక వారం కొంచెం డౌన్లో ఉంటే డౌన్కి వెళ్తుందండి. అదండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.